Hello everyone, welcome back to Sadak the Achievers. So in today's video, I am going to discuss about the JEE and MSET physics important topics. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో కాన్సెప్ట్ నేర్చుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో బట్ ఆ హార్డ్ వర్క్ అన్నది కరెక్ట్ అప్రోచ్లో ఉండదు. సో మనం సిలబస్ చదవడంతో పాటు ఆ సిలబస్లో ఏ చాప్టర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్స్కి తక్కువ వెయిటేజ్ ఉంది. సో ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్లో ఈజీ చాప్టర్స్ ఏంటి, సో తక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్లో ఈజీ చాప్టర్స్ ఏంటి. సో అంటే సిలబస్ని మనం డివైడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా తక్కువ టైం ఉంది. జేఈ మెయిన్స్ అయితే మోస్ట్ ప్రాబ్లీ మార్చ్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ అటెంప్ట్ ఉండొచ్చు, మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ మే కమ్ ఎనీ టైం, రైట్. సో అండ్ మనకి ఎంసెట్కి కూడా ఆల్మోస్ట్ ఇక 5 months, రైట్. సో మధ్యలో మళ్ళీ ఐపీ ఎగ్జామ్స్ ఉంటాయి, రైట్. సో అందుకనేసి ఏ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, సో దాంట్లో ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే విధంగా మనం టైంని కేటాయించుకోవాలి. సో ఈ వీడియో మీకు కంప్లీట్గా ఐ విల్ గోయింగ్ టు గివ్ ద కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఆల్ ద చాప్టర్స్ విచ్ ఆర్ ఈజీ అండ్ విచ్ ఆర్ మోడరేట్ అండ్ విచ్ ఆర్ హార్డ్, ఓకేనా, అండ్ అకార్డింగ్ టు దేర్ వెయిటేజ్. సో ఇక్కడ చూడండి మీకు క్లియర్గా అర్థం కావడానికి. సో ఐ టుక్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్లో. సో ఎక్స్ యాక్సిస్లో ఐఎమ్ టేకింగ్ ద డిఫికల్టీ లెవెల్స్, ఓకే. సో అండ్ ద వై యాక్సిస్లో వెయిటేజ్ లెవెల్స్ తీసుకున్నాను చూడండి. అంటే సో ఈ ఫస్ట్ డివిజన్ ఉంది కదా, సో ఈ ఫస్ట్ డివిజన్ సో చాలా ఈజీ అండ్ వెయిటేజ్ కూడా హై. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ వెయిటేజ్ ఈజ్ ఆల్సో వెరీ హై. సో ఈ సెకండ్ డివిజన్ వచ్చేసి సో దిస్ ఈజ్ మోడరేట్లీ హార్డ్, సో అంటే మీడియం లెవెల్ అనమాట. సో అండ్ వెయిటేజ్ కూడా మీడియంగా ఉంటుంది. సో ఇవి వచ్చేసి కొంచెం హార్డ్. సో ఈ హార్డ్ అన్నది నేను ఎలా డిసైడ్ చేశానంటే సో బేస్డ్ ఆన్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్, ఓకేనా. సో ఈ టాపిక్స్లో ఈజీ కూడా ఉంటాయి, లైక్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో స్టాటిస్టిక్స్ పార్ట్ చాలా ఈజీగానే ఉంటుంది, ఓకేనా. సో సెంటర్ ఆఫ్ మాస్లో కూడా కొన్ని క్వశ్చన్స్ చేయొచ్చు మనం ఈజీగా. సో రొటేషన్లో కూడా చేయొచ్చు. సో బట్ ఆ క్వశ్చన్స్ డిఫికల్టీ అన్నది ప్రీవియస్ ఇయర్లో కొంచెం హై లెవెల్లో అడిగారు. సో అందుకనేసి దీన్ని హార్డ్ టాపిక్గా పెట్టాను, ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ద ఫస్ట్ దీన్ని లెవెల్ 1 ప్రిపరేషన్ అనుకోండి, కన్సిడర్ ఇట్ యాజ్ ద లెవెల్ 1 ప్రిపరేషన్. సో కన్సిడర్ దిస్ వన్ యాజ్ ద లెవెల్ 2 ప్రిపరేషన్. సో దెన్ లెవెల్ 3 ప్రిపరేషన్. అంటే మీ ప్రిపరేషన్ అన్నది ఎప్పుడు కూడా 3 స్టేజెస్లో డివైడ్ చేసుకోండి. సో ఆ 3 స్టేజెస్లో ద ఫస్ట్ స్టేజ్ యూ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్ విత్ దిస్ స్టేజ్. సో ఎందుకంటే మీకు హై వెయిటేజ్ ఉండేది ఈ చాప్టర్స్లో. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫిజిక్స్లో సో మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ, కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో అంటే ఈ చాప్టర్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం సో దే క్యారీ వెయిటేజ్, ఓకేనా. సో అంటే ఈ చాప్టర్స్ మీద మీరు యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ హియర్, యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ అండ్ మోర్ క్వశ్చన్ సాల్వింగ్. సో మోర్ టైమ్ అండ్ మోర్ క్వశ్చన్ సాల్వింగ్ అంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా యూ హ్యావ్ టు టేక్ అండ్ సాల్వ్ రిలేటెడ్ టు దీస్ టాపిక్స్. సో మోర్ క్వశ్చన్ సాల్వింగ్, ఓకేనా. సో ఇక్కడ మీరు చాప్టర్స్ అబ్జర్వ్ చేస్తే ఒకసారి మోడర్న్ ఫిజిక్స్ ఈజ్ ద సెకండ్ ఇయర్ పోర్షన్. సో ఆప్టిక్స్ కూడా సెకండ్ ఇయర్ పోర్షన్, ఎలక్ట్రిసిటీ ఈజ్ ద సెకండ్ ఇయర్ పోర్షన్. సో అండ్ మ్యాగ్నెటిజం అండ్ ఈఎండబ్ల్యూ ఈజ్ ద సెకండ్ ఇయర్ పోర్షన్. అంటే మెజారిటీ ఆఫ్ ద ఈజీ టాపిక్స్ ఆర్ ఇన్ ద సెకండ్ ఇయర్. మీరు ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ ఇయర్ పోర్షన్ చేస్తున్నారు కాబట్టి సో మీరు ప్రాపర్గా కాలేజీ టైం టేబుల్తో పాటు రివిజన్ స్ట్రాటజీ కనుక ప్లాన్ చేసుకున్నారనుకోండి, సో ద ఫస్ట్ రివిజన్ అన్నది మీకు వెరీ ఈజీగా కంప్లీట్ అవుతుంది, ఓకేనా. సో అండ్ ఇది హైలీ స్కోరింగ్. మీరు ఒకవేళ జేఈ కన్సిడర్ చేసుకున్నారనుకోండి, లెట్ సపోజ్. సో ఇక్కడ మీకు మోడర్న్ ఫిజిక్స్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి, అవునా. సో ఇప్పుడు ఆప్టిక్స్ నుంచి దేర్ మైట్ కమ్ సమ్ 3 క్వశ్చన్స్. అంటే 5 + 3 8 క్వశ్చన్స్ ఓన్లీ ఫ్రమ్ మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్. సో ఇంక ఎలక్ట్రిసిటీ ఉంది, ఈ కేటీజీలో కంపల్సరీ 3 క్వశ్చన్స్ వస్తాయి, రైట్. సో మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్లో 1 or 2 క్వశ్చన్స్, ఎలక్ట్రిసిటీలో 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు. అంటే ఓవరాల్గా ఒక 10+ క్వశ్చన్స్, ఆల్మోస్ట్ 10 to 12 క్వశ్చన్స్ విల్ బీ నాట్ 10 to 12, మోర్ దాన్ 12 క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ ద ఫస్ట్ డివిజన్. ఈ లెవెల్ 1 ప్రిపరేషన్ మీరు పర్ఫెక్ట్ ఉన్నారనుకోండి, సో జేఈ మెయిన్స్లోనే మీరు
ఈజీగా ఒక 12 క్వశ్చన్స్ చేయవచ్చు ఈ ఫస్ట్ డివిజన్ నుంచి. అంటే 12 into 4 48 మార్క్స్ యూ కెన్ సెక్యూర్ ఈజీలీ ఇఫ్ యూ ఆర్ వెరీ వెల్ పర్ఫెక్ట్ ఇన్ దీస్ టాపిక్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఈ సెకండ్ డివిజన్లో సో ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఈ 1D and 2D అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇది నేను లెవెల్ 2లో రాశాను, బట్ యూ షుడ్ రీడ్ దిస్ కంపల్సరీ. సో ఎందుకంటే మీకు చాలా టాపిక్స్లో కూడా వెక్టార్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవునా. సో ఆ వెక్టార్స్ నేర్చుకోవాలంటే మనకి ద 2D మోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో 2Dలోనే కదా మనకి వెక్టార్స్ కాన్సెప్ట్ వచ్చేది. సో అందుకనేసి ఈ 1D 2D కాన్సెప్ట్ అన్నది ఎవ్రీ చాప్టర్లో యూజ్ అవుతుంది. లైక్ ద బేసిక్ టర్మ్స్, లైక్ ద బేసిక్ మ్యాథమెటిక్స్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, ద వెక్టార్స్ కాన్సెప్ట్, రిజాల్వింగ్ ఇట్ ఇంటూ కాంపోనెంట్స్. సో ఇలాంటివన్నీ కూడా సో 1D 2Dలో ఉంటాయి కాబట్టి ద ఫస్ట్ 2 చాప్టర్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. సో ఇవైతే కంపల్సరీ నేర్చుకోవాలి ఎవ్రీ వన్. ఓకేనా. సో దాని తర్వాత సో ఈ లెవెల్ 2 ప్రిపరేషన్లో కూడా చాలా ఈజీ చాప్టర్స్ ఉంటాయి చూడండి. ది ఎలక్ట్రోస్టాటిక్స్లో కెపాసిటర్స్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, రైట్. నెక్స్ట్ గ్రావిటేషన్. సో ఈ రెండు కలిపి చదవండి. ఎలక్ట్రోస్టాటిక్స్, గ్రావిటేషన్ కలిపి చదివారనుకోండి, సో యూ కెన్ సేవ్ టైం, రైట్. సో నెక్స్ట్ సో వేవ్స్లో సో కంప్లీట్ వేవ్స్ చదవకపోయినా కూడా డోప్లర్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. సో డోప్లర్ ఎఫెక్ట్ కంపల్సరీ చూసుకోండి. ఓకేనా. సో వర్క్ ఎనర్జీ పవర్లో సో డూ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ వర్క్ ఎనర్జీ థీరం. సో నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ సో రివిజన్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇది కంప్లీట్ అయితే సో దెన్ గో ఫర్ ద లెవెల్ 3. సో టిల్ దెన్ డోంట్ టచ్ లెవెల్ 3. సో మీరు ఈ టాపిక్స్ కంప్లీట్గా రివిజన్ చేయకముందు డోంట్ గో ఫర్ ద లెవెల్ 3. సో ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్సే కాన్ఫిడెంట్ లేదనుకోండి, ఇది కంపల్సరీ కాన్ఫిడెన్స్ వచ్చే వరకు సాల్వ్ చేయాలి. సో ఇది మోడరేట్గా చేస్తున్నారనుకోండి, లీవ్ దిస్ సెక్షన్. ఓకేనా. సో లేదు అంటే ఈ 2 సెక్షన్సే పర్ఫెక్ట్ అయ్యి యూ కెన్ అటెంప్ట్ ద ఎగ్జామ్. సో మీరు ఎంసెట్లో అయితే ఈ 2 సెక్షన్స్ అటెంప్ట్ చేసినా కూడా యూ కెన్ ఈజీలీ స్కోర్ 30 మార్క్స్. 30 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అదే జేఈలో అయినా కూడా యూ కెన్ ఈజీలీ స్కోర్ 15 to 20 మార్క్స్. సో మోర్ దాన్ 15 మార్క్స్ ఐ కెన్ సే. 18 to 20 క్వశ్చన్స్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఇఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ దీస్ 2 సెక్షన్స్. ఓకేనా. చలో. సో నౌ సో మీరు ఇక్కడ మళ్ళీ ఈ స్లైడ్లో రాశాను చూడండి. సో ఏ చాప్టర్స్ మీరు కంపల్సరీ చేయాలి, ద మస్ట్ అండ్ డూ చాప్టర్స్. సో మస్ట్ డూ చాప్టర్స్, వన్ ఈజ్ ద మోడర్న్ ఫిజిక్స్. అసలు చాలా ఈజీ అండ్ మనకు క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. అది జేఈ మెయిన్స్ అయినా, నీట్ అయినా, ఎంసెట్ అయినా కూడా. అంటే క్వశ్చన్స్ విల్ బీ ఈజీ అండ్ టైం కూడా సేవ్ చేసుకునేవచ్చు అనమాట. సో యూ కెన్ సేవ్ టైం. సో టైం సేవింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఓకేనా. సో దాంట్లో వచ్చేసి మనకి డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, సో ఆటమ్స్, న్యూక్లియై, సెమీకండక్టర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా చాలా ఈజీ టాపిక్స్. సో డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఈ థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ ఫస్ట్ ఇయర్లో సో 11th క్లాస్లో థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 11th క్లాస్లో ఎక్కువ టైము ఎన్ఎల్ఎం మీద, వర్క్ ఎనర్జీ పవర్ మీద, సెంటర్ ఆఫ్ మాస్, రొటేషను, సో ఈ చాప్టర్ చేయడంలో టైం స్పెండ్ చేస్తారు. సో బట్ దాంట్లో తక్కువ వెయిటేజ్ ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఓకేనా. సో ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ పార్ట్ ఉంటుంది చూడండి, ఎట్ ద ఎండ్ పార్ట్ థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ. సో అక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ మీకు. సో కంపల్సరీ జేఈలో అయితే 3 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి మనకి కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఎలక్ట్రిసిటీ ఈజ్ ద వెరీ ఈజీ చాప్టర్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కంప్లీట్లీ థియరీ టాపిక్, రైట్. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు 1 dimensional అండ్ 2 dimensional మోషన్, అంటే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్ అయితే కంపల్సరీ చేయాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లెవెల్ 1 అండ్ లెవెల్ 2. ఓకే. నెక్స్ట్ సో ఇంకొకటి ఆప్టిక్స్. సో ఆప్టిక్స్ ఆల్సో ద వెరీ ఈజీ టాపిక్స్. సో మనకి రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్. సో 2 డివిజన్స్ ఉంటాయి దీంట్లో. సో రే ఆప్టిక్స్లో కూడా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ వేవ్ ఆప్టిక్స్లో కూడా చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో అండ్ మ్యాగ్నెటిజం, సో విచ్ ఈజ్ అగైన్ ఏ ఈజీ టాపిక్. సో అంటే ఈ చాప్టర్స్ కానీ మీరు పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, ఈ చాప్టర్స్ మీరు అంతా కంప్లీట్గా పర్ఫెక్ట్ అయితే సో యూ కెన్ ఈజీలీ డూ 12 to 15 క్వశ్చన్స్ ఇన్ యువర్ జేఈ మెయిన్స్.
12 to 15 క్వశ్చన్స్. అదే ఎంసెట్లో అయితే 20+ క్వశ్చన్స్ యూ కెన్ అటెంప్ట్ ఫ్రమ్ దిస్ చాప్టర్స్. 20+ క్వశ్చన్స్ వెరీ ఈజీగా డైరెక్ట్ ఫార్ములా బేస్డే ఉంటాయి మీకు ఎంసెట్లో అయితే ఈ టాపిక్స్ మీద. ఓకేనా, చలో. సో ఇప్పుడు ఈ చాప్టర్స్ చేయడానికి, సో ఈ చాప్టర్స్లో ద లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్ని మనం బేస్ చేసుకొని, సో మన క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఏ ఎగ్జామ్ అయినా సరే 3 మోడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 మోడ్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఒకటి వచ్చేసి ద ఈజీ లెవెల్, సో ఇంకొకటి మోడరేట్, ఇంకొకటి డిఫికల్టీ, రైట్. సో మన జేఈ మెయిన్స్ పేపర్లో టోటల్ 25 క్వశ్చన్స్ ఉంటాయి కదా ఫిజిక్స్లో. సో ఆ 25 క్వశ్చన్స్లో ద 16 క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఈజీ క్వశ్చన్స్. ఓకేనా, అంటే ఫార్ములా బేస్డ్ లెంతీ ఉండొచ్చు క్యాల్కులేషన్స్, బట్ ఇఫ్ యూ డూ ద క్వశ్చన్ కమ్స్ అవుట్ టు బి, ద ఆన్సర్ కమ్స్ అవుట్ టు బి వెరీ ఈజీలీ, రైట్. సో వేరాజ్ ఈ 5 క్వశ్చన్స్ అన్నవి మోడరేట్ కానీ లేదంటే మోడరేట్ ప్లస్ కానీ ఉంటాయి, మోడరేట్ ఆర్ మోడరేట్ ప్లస్. సో ఈ 4 క్వశ్చన్స్ హార్డ్ లెవెల్లో ఉంటాయి, అంటే ఎవరైతే అడ్వాన్స్ లెవెల్లో అన్ని టాపిక్స్ సాల్వ్ చేస్తారో సో దో స్టూడెంట్స్ ఓన్లీ కెన్ సాల్వ్ ద రిమైనింగ్ 4 క్వశ్చన్స్. సో అంటే వితౌట్ మచ్ స్ట్రగుల్ మీరు ఈ 2 డివిజన్స్లో 21 క్వశ్చన్స్ ఉన్నాయి, 21 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఒక 15+ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేశారనుకోండి, అట్లీస్ట్ 15+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే అంటే ఈజీగా యూ కెన్ సెక్యూర్ 60 మార్క్స్, ఈజీగా యూ కెన్ సెక్యూర్ 60 మార్క్స్ ఇన్ ద ఫిజిక్స్. ఓకేనా, మీకు ఫిజిక్స్లో 60 వచ్చినాయి అంటే కెమిస్ట్రీలో ఈజీగా 70-80 తెచ్చుకోవచ్చు. సో మ్యాథ్స్లో కూడా ఈజీగా 70-80 తెచ్చుకోవచ్చు, రైట్. సో అంటే ఓవరాల్ స్కోరు మీరు 180-200 మధ్యలో టార్గెట్ చేసినా కూడా సో ఫిజిక్స్ 60 మార్క్స్ ఈజ్ గోయింగ్ టు బి ఇనఫ్, రైట్. సో అందుకనేసి ఎప్పుడైనా కూడా ఈ క్వశ్చన్స్ని మీరు ఎప్పుడూ కూడా వదిలిపెట్టొద్దు. అంటే ఈ క్వశ్చన్స్ ఏ టాపిక్స్లో నుంచి వస్తాయో సో ఆ టాపిక్స్ని ఎప్పుడు ప్రిపేర్ అవుతూనే ఉండాలి. సో మోర్ పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా చేస్తుండాలి. అండ్ రివిజన్, సో మీకు ఇక్కడ అప్రోచ్ కూడా రాశాను చూడండి. సో ద ప్రిపరేషన్ స్ట్రాటజీ, సో మీకు ఏదైతే చెప్పానో టాపిక్స్, సో ఆ టాపిక్స్ని మీరు ద లెవెల్ 1 టాపిక్స్ అని చెప్పాను కదా, సో ఆ టాపిక్స్ని మీరు డైలీ రివైజ్ చేసుకోవాలి. సో డైలీ రివిజన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో అంటే డైలీ ఆప్టిక్స్ రివిజన్ చేయాలి, డైలీ 1D అండ్ 2D మోషన్ రివిజన్ చేయాలి, మోడర్న్ ఫిజిక్స్ డైలీ రివిజన్ చేయాలి, ఎలక్ట్రోమాగ్నెటిజం డైలీ రివిజన్ చేయాలి. సో నెక్స్ట్ ద కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్ సో డైలీ రివిజన్ చేయాలి. అంటే ఆ టాపిక్స్ని మీరు ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఒక ఇప్పుడు ఆప్టిక్స్ ఉందనుకోండి, ఆప్టిక్స్ మొత్తానికి ఒక షార్ట్ నోట్స్ రైట్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్ రైటింగ్, మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తోని సో ఆ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ షార్ట్ నోట్స్ని మీరు డైలీ మార్నింగ్ రివిజన్ చేసుకోవాలి. ఓకేనా, అంటే ఫార్ములాస్, ఆ చాప్టర్స్లో ఉన్న ఫార్ములాస్. సో వెంటనే పీవైక్యూస్ సాల్వ్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో దాని తర్వాత మాక్ టెస్ట్, చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్కి వెళ్ళాలి. సో అంటే మీరు ఆ చాప్టర్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అన్నది తెలుసుకోవడానికి మీకు మాక్ టెస్ట్ ఉపయోగపడతాయి. క్లియర్? సో దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఈరోజు చదివి ఆ టాపిక్ని ఎప్పుడు కూడా వదిలేయొద్దు. సో కంపల్సరీ రివిజన్ చేసుకుంటూనే వెళ్ళాలి డైలీ. ఓకేనా? సో ఇఫ్ యూ కెన్ ఫాలో ఆల్ దీస్ టిప్స్ అండ్ ఇఫ్ యూ కెన్ డివైడ్ ద సిలబస్ ఇంటూ 3 divisions like this, you can score the very good score in the JEE or MSET or NEET. సో ఇదే నీట్ వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? సో with this I'll wind up today's video. So we'll meet in the next video. So keep studying. Thank you.